జగన్ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి సిఐడి ఆఫీసర్లు కొట్టడము, ఆయన చంపాలని చూడటము జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆయన గాయాలతో మీడియా సమావేశాలు కూడా పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఆ కేసుని పూర్తిగా తిరగదోడారు. ఆ కేసులో ఉన్న ఆఫీసర్ విజయపాల్ను అరెస్ట్ చేశారు. ఆ విజయపాల్ గారు ఈ కేసుకు సంబంధించిన నేరాన్ని అంగీకరించకపోవడంతో పోలీసులు లోతుగా విచారించడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి ఆయన చేతిలో ఉన్న ఫోన్ తీసేసి స్వాధీనం చేసుకొని ఆయన మీద కేసు పెట్టినప్పుడు అందుకు సాక్షులుగా ఇద్దరు విఆర్ఓలను పేర్కొన్నారు. ఆ విఆర్ఓల్ని ఇప్పుడు పోలీసులు విచారిస్తే వాళ్ళు మాకేం సంబంధం లేదు, ఆ రోజు మేము సిఐడి ఆఫీసు కూడా రాలేదని చెప్పారు. దాంతో దీనిని మ్యాజిస్ట్రేటు ఈ వాంగ్మూలాన్ని రిజిస్టర్ చేయాలని చెప్పేసి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దాంతో మ్యాజిస్ట్రేట్ వెళ్ళి వాళ్ళిద్దరి దగ్గర వాంగ్మూలం తీసుకుంది. ఇప్పుడు ఈ కేసుని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారికి అప్పగించారు. ఆయన నిన్న సిఐడి ఆఫీస్కి వచ్చి సందర్శించారు, గుంటూరు సిఐడి ఆఫీస్కి. ఆ చుట్టుపక్కల ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏదైనా నంబర్ ప్లేట్ లేని కార్లు ఏమన్నా కనిపించాయా, ఏదైనా మాస్క్ వేసుకొని కొంతమంది వ్యక్తులు ఏమైనా కనిపించారా, లేదా ఈ సర్వేలెన్స్ లో ఉన్న చిన్న అధికారుల్ని దూరంగా వెళ్ళాలని నేను చెప్పారా అని ఇలా రకరకాల సంబంధించిన విషయాల మీద ఆయన ఆరా తీయడం జరిగింది. ఈ కేసు ఇప్పుడు బలంగా విచారిస్తున్నారు. ఈ కేసులో నేరం చేసిన వాళ్ళంతా తప్పకుండా ఇరుక్కుపోయే అవకాశం